గైస్ అయితే ఈ రోజు మీకు నేను మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ని అయితే చెప్పబోతున్నాను. మీరు యూట్యూబర్ అవ్వాలి అనుకుంటే దీని గురించి మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. లేకపోతే మీరు యూట్యూబర్ అయ్యే క్రమంలోని ఒకవేళ మీ ఛానల్ సక్సెస్ అయిపోయిన తర్వాత అన్నా కానివ్వండి, మీ ఛానల్కి ఒకటేసారి వ్యూస్ కానివ్వండి, సబ్స్క్రైబర్స్ కానివ్వండి తగ్గిపోతూ ఉంటారు. మీ ఛానల్ డౌన్ఫాల్ అనేది జరిగిపోతూ ఉంటుంది. ఈ ఒక్క విషయం మీరు తెలుసుకోకుండా ఉండటం ద్వారా. అది ఏమిటి అంటే, చాలా మంది యూట్యూబర్స్ కి అలాగే చాలా మంది యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఉన్న డౌటే, ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేసే ఛానల్లో షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయొచ్చా, లేకపోతే దీన్ని రివర్స్ చేసుకుని షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసే ఛానల్లో ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయొచ్చా? ఈ డౌట్ చాలా మందికి ఉంది. చాలా మంది పెద్ద పెద్ద యూట్యూబర్లు కూడా చెప్పారు ఏమని, ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేసే ఛానల్లో షార్ట్ వీడియోలు అప్లోడ్ చేయకండి, ఆ మీ ఛానల్ కి డౌన్ ఫాల్ మొదలవుతుంది అని వాళ్ళందరూ చెప్పారు. కానీ బిహైండ్ లో జరిగే ఇష్యూ గురించి ఎవరు క్లారిటీగా చెప్పలేదు కాబట్టి ఈ వీడియోని చేస్తున్నాను. ఆల్రెడీ యూట్యూబ్ లో ఉన్న టాపిక్ గురించి నేను చెప్పాను అనుకోండి, వేస్ట్. కానీ ఈ టాపిక్ గురించి ఎవరు ఇన్ డీటెయిల్ గా ఎవరు చెప్పలేదు కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోని ఫుల్ గా చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఈ డౌట్ మీద. అయితే ముందు మనం ఈ షార్ట్ వీడియోస్ చూసే వాళ్ళ మైండ్ సెట్ అలాగే ఈ ఫుల్ వీడియోస్ చూసే వాళ్ళ మైండ్ సెట్ గురించి మనం మాట్లాడుకుందాం. అయితే ముందుగా మనం ఈ ఫుల్ వీడియోస్ చూసే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, షార్ట్ వీడియోలు చూసే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది తెలుసుకుంటేనే మనం యూట్యూబ్ లో తప్పు చేయకుండా ఉంటాం. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ట్రెండింగ్ అయ్యేదేంటి, షార్ట్ వీడియోస్. మరి షార్ట్ వీడియోలు చూసే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏ సందర్భంలో వీడియో చూస్తూ ఉంటారు, వాళ్ళు అసలు యూట్యూబ్ కి ఎందుకు వచ్చారు అనేది మనం తెలుసుకోవాలి. మీరే ఉన్నారు, మీకు మీరే క్వశ్చన్ చేసుకోండి. మీరు షార్ట్ వీడియోస్ చూసే వాళ్ళు అయితే మీరు అసలు షార్ట్ వీడియోస్ ఎటువంటి సందర్భంలో ఓపెన్ చేసి చూస్తున్నారు, ఎందుకు చూస్తున్నారు? మోస్ట్లీ 100 మంది షార్ట్ వీడియోస్ ఎంటర్టైన్మెంట్ కోసమే చూస్తారు. వాళ్ళ నిత్య తగ్గగా యూట్యూబ్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటుంది. కొంతమంది కొత్త టెక్నాలజీల గురించి తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు షార్ట్ వీడియోలు చూస్తూ ఉంటారు. వాళ్ళకి టెక్నాలజీ వీడియోస్ సజెస్ట్ అవుతూ ఉంటాయి. అయితే ఇది షార్ట్ వీడియోల మెయిన్ కాన్సెప్ట్ అనేది ఫాస్ట్ గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాం కదా. మీ అందరికీ తెలిసిందే, షార్ట్ వీడియోలో ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కానివ్వండి చాలా ఫాస్ట్ గా అనేది ఆడియన్స్ కి అర్థమయ్యేలాగా యూట్యూబర్స్ చెప్పేస్తూ ఉంటారు. ఆడియన్స్ కూడా అదే నచ్చుతుంది, ఎందుకంటే చాలా ఫాస్ట్ గా ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటమే ఆడియన్స్ కూడా కావాలి. అందుకే వాళ్ళు షార్ట్ వీడియోలు లైక్ చేస్తున్నారు. ఈ షార్ట్ వీడియోలు చూసే వాళ్ళు అనేది ఫుల్ వీడియోస్ ఎక్కువగా చూడరు. అంటే ఏదో ఒక బాగా ఇంపార్టెంట్ న్యూస్ కానివ్వండి, ఎప్పుడన్నా వరదలు వచ్చేస్తే వరదలకు సంబంధించిన న్యూస్ కానివ్వండి, అంటే బాగా ఇంపార్టెంట్ అయితే కానివ్వండి, ఫుల్ వీడియోలు వాళ్ళు చూడరన్నమాట. షార్ట్ వీడియోలే వాళ్ళకి నచ్చుతాయి. వాళ్ళ మైండ్ సెట్ అలా ఉంటుంది. అలాగే వాళ్ళు చూసే సందర్భాలు కూడా ఎలా ఉంటాయంటే, బస్సులు వెళ్ళేటప్పుడు కానివ్వండి, ఎక్కడన్నా అంటే ఏదన్నా ఒక వర్క్ వెళ్ళినప్పుడు అక్కడ వెయిట్ చేయాలి అన్న సమయంలో షార్ట్ వీడియోలు చూస్తూ ఉంటారు. ఇంట్లో టైం పాస్ అవునప్పుడు మంచం మీద పడుకుని షార్ట్ వీడియోలు చూస్తూ ఉంటారు. ఇలాగా వాళ్ళ సిచ్యువేషన్స్ బట్టి షార్ట్ వీడియోలు చూస్తూ ఉంటారు అనమాట. అంటే వాళ్ళు మెయిన్ గా షార్ట్ వీడియోలు ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే చూస్తున్నారు. అందుకే మీరు గమనించండి, షార్ట్ వీడియోలు చేసే యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సబ్స్క్రైబర్ కౌంట్ కూడా మిలియన్స్ లో ఉంటుంది. కానీ వాళ్ళు ఒక్క ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తే వాటికి ఒక 1 lakh వ్యూస్ కూడా రావు. ఎందుకు రావు అంటే, మీరు గమనించండి, ఒకసారి ఏదన్నా ఒక షార్ట్ వీడియో ఓపెన్ చేయండి, మీకు సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది. కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అని షార్ట్ వీడియోలో ఆప్షన్ అయితే రాదు అన్నమాట. ఎందుకు రాదు అంటే, అది జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమే షార్ట్ వీడియోస్ సబ్జెక్ట్ యూట్యూబ్ తీసుకొచ్చింది. ఊరికినే ఏ క్రియేటర్ షార్ట్ వీడియోలు చేయరు కాబట్టి దానికి ఏదో కొద్దిగా అమౌంట్ ఇస్తూ మానిటైజేషన్ చేసింది. కానీ షార్ట్ వీడియోలను అయితే యూట్యూబ్ ఫుల్ గా ఎంకరేజ్ చేయాలని అనుకుంటలేదు. కానీ మరి ఎందుకు షార్ట్ వీడియోస్ కి వ్యూస్ అంత బాగా వస్తున్నాయి అంటే, పీపుల్ అందరూ షార్ట్ వీడియోలను లైక్ చేస్తున్నారు అనమాట. అంటే ఎక్కువగా షార్ట్ వీడియోలే చూస్తున్నారు. కానీ యూట్యూబ్ షార్ట్ వీడియోలు ఎంకరేజ్ చేయదు. ఎందుకంటే సరిగ్గా యాడ్స్ కూడా వేయలేదు యూట్యూబ్ షార్ట్ వీడియోస్ లోని. అందుకే మనకి ఇన్కమ్ కూడా చాలా తక్కువ వస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, షార్ట్ వీడియో చూసే కంటెంట్ ని మీకు మళ్ళీ ఆ వీడియోని చూపించాలని కూడా లేదు యూట్యూబ్ అనేది. ఏదో ర్యాండమ్ గా మీకు మళ్ళీ ఆ క్రియేటర్ వీడియో కనిపిస్తుంది కానివ్వండి, పర్టికులర్ గా ఆ వీడియో మాత్రం యూట్యూబ్ మీకు సజెస్ట్ చేయదు. అందుకే షార్ట్ వీడియో చేసే క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సబ్స్క్రైబర్ కౌంట్ చాలా ఎక్కువ ఉంటుంది కానివ్వండి. ఆ సబ్స్క్రైబర్స్ అందరూ పనికిరాని సబ్స్క్రైబర్స్ అన్నమాట. వాళ్ళు యాక్టివ్ గా ఉండరు, ఏదో సబ్స్క్రైబ్ చేసుకుని అలా ఉంటారు అంతే. కొన్నిసార్లు బై మిస్టేక్ కూడా క్లిక్ అయిపోద్ది. ఇంట్లో ఉన్న చాలా మంది మనమే షార్ట్ వీడియోలు చూసేటప్పుడు కొన్నిసార్లు బై మిస్టేక్ గా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ అయిపోతూ ఉంటుంది. ఆ విధంగా షార్ట్ వీడియోస్ సబ్స్క్రైబర్స్ ఉంటారు. వాళ్ళ మైండ్ సెట్ కూడా ఏంటంటే ఇన్ఫర్మేషన్ చాలా ఫాస్ట్ గా తెలుసుకోవాలని ఉంటుంది కాబట్టి షార్ట్ వీడియోస్ అనేది కొద్దిగా బాగా వ్యూస్ వస్తాం కానివ్వండి, ఎక్కువ మంది చూస్తాం కానివ్వండి జరుగుతుంది. వీళ్ళు ఫుల్ వీడియోస్ అనేది అసలు చూడరు. ఎందుకంటే వీళ్ళకి ఫుల్ వీడియోసే నచ్చవు అసలు. షార్ట్ వీడియోస్ ఏంటంటే ఫాస్ట్ గా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. ఏదో టైం పాస్ కి వాళ్ళకి యూట్యూబ్ లోకి వచ్చారు కాబట్టి వాటిని స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతారు కానివ్వండి. ఫుల్ వీడియోస్ టైం పెట్టి, అంటే వాళ్ళ టైం ని పెట్టి ఫుల్ వీడియో చూసే అంత ఇష్టం వాళ్ళకు ఉండదు. ఏదన్నా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు తెలుసుకోవాలనుకుంటే తప్ప వాళ్ళు ఫుల్ వీడియోకి రాదనమాట. అయితే ఇది షార్ట్ వీడియోస్ చూసే ఆడియన్స్ మైండ్ సెట్. మరి ఫుల్ వీడియోస్ చూసే ఆడియన్స్ మైండ్ సెట్ అనేది ఎలా ఉండదు, వాళ్ళు చాలా డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళు
యూట్యూబ్ లో కంటెంట్ ఇప్పుడు టెక్నాలజీ అంతెందుకు మన టాపిక్ ఒక షార్ట్ వీడియోలకు అసలు వ్యూస్ ఎందుకు వస్తున్నాయి అనేది ఒక టాపిక్ ఉందనుకోండి, ఎవరన్నా ఒక యూట్యూబర్ యూట్యూబ్ లోని షార్ట్ వీడియోలకి వ్యూస్ ఎలా వస్తున్నాయని యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే నా వీడియో కనిపించింది అనుకోండి, దాని మీద క్లిక్ చేసి నేను చెప్పేది వాడికి అర్థం అవుతుంటే ఫుల్లీగా చూస్తాడు. అది ఫుల్ వీడియో కాన్సెప్ట్. అలాగే క్రియేటర్ కూడా ఫుల్ వీడియో మీద చాలా వర్క్ చేస్తే గానీ వాటికి వ్యూస్ రావు. ఎలాగంటే ఫస్ట్ రికార్డింగ్ చేయాలి క్లారిటీగా, దాన్ని ఎడిట్ చేయాలి, కొద్దిగా బాగా ఎడిటింగ్ చేసుకుని దానికి మంచి థంబ్నెయిల్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసి మంచి టైమింగ్ లో ఎప్పుడు పెట్టాలో చూసుకుని దానికి మంచి టైటిల్, ట్యాగ్స్, డిస్క్రిప్షన్ ఇవన్నీ ఇచ్చి ఒక వీడియో ఒక క్రియేటర్ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాడు, ఒక ఫుల్ వీడియో అనేది. ఆడియన్స్ కూడా యూట్యూబ్ లో సెర్చ్ చేసినప్పుడు ఏ థంబ్నెయిల్ అయితే బాగుందో వాళ్ళు చూసి ఆ థంబ్నెయిల్ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత స్టార్టింగ్ 10 సెకండ్స్ కానీ 20 సెకండ్స్ కానీ మనం చెప్పే విధానం బాగుంటే ఎండింగ్ వరకు మన వీడియోస్ చూస్తారు. అంటే ఆడియన్స్ కూడా వాళ్ళ టైం ని మన మీద కేటాయిస్తున్నారు అనమాట. ఇంత వర్క్ జరుగుతుంది. అందుకే ఫుల్ వీడియోస్ చూసే వాళ్ళ మైండ్ సెట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఫుల్ వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఇన్ఫర్మేషన్ బాగుంటేనే చూస్తారు, అది కూడా ఎండింగ్ వరకు చూస్తారు. వీళ్ళకి షార్ట్ వీడియోలు అంటే ఇష్టం ఉండదు, ఎందుకంటే వీళ్ళు ఇంకొద్దిగా డీప్ గా తెలుసుకోవాలన్న మైండ్ సెట్ లో ఉంటారు అనమాట. ఎంటర్టైన్మెంట్ కూడా వాళ్ళు అలాగే కోరుకుంటారు. షార్ట్ టైమ్ లో ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి ఇష్టం ఉండదు. ఏదన్నా ఒక ఫుల్ ఇప్పుడు జబర్దస్త్ ఉంది అనుకోండి, ఒక ఫుల్ స్కిట్ చూసి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. చిన్న చిన్న షార్ట్ వీడియోలు అనేది వాళ్ళకి నచ్చదు. ఆ టైప్ గా ఫుల్ వీడియోస్ చూసే వాళ్ళ మైండ్ సెట్ ఉంటుంది. వాళ్ళు ఎక్కువగా ఫుల్ వీడియోస్ చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ కూడా గ్రో అవుతుంది. ఎందుకంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని యాక్టివేట్ చేసుకుంటారు. రేపన్న రోజు మనం ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే వాళ్ళ సబ్స్క్రైబ్ ఫీల్డ్ లోకి వెళ్తుంది, వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది, వాళ్ళ మళ్ళీ మన వీడియోస్ చూసే అవకాశం ఉంటుంది అనమాట. అందుకే ఈ ఫుల్ వీడియోస్ చూసే వాళ్ళ మైండ్ సెట్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మరి రెండు ఎందుకు ఒక ఛానల్లో పెడితేనే ఫుల్ వీడియోస్ వ్యూస్ తగ్గిపోతున్నాయి, లేదా షార్ట్ వీడియోస్ చేసే ఛానల్లోని ఫుల్ వీడియో పెడితే ఎందుకు షార్ట్ వీడియోస్ అనేది వ్యూస్ రావడం లేదు అంటే బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుంది టెక్నికల్ గా అంటే, ఇప్పుడు నేను ఫుల్ వీడియోస్ చేసేవాడిని. రీసెంట్ గా 90 days ఛాలెంజ్ అని ఒకటి స్టార్ట్ చేశాను. ఆ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి నాకు నా ఛానల్లోని ఫుల్ వీడియోస్ కి వ్యూస్ రావడం అనేది కొద్దిగా తగ్గింది. ఎందుకు ఇలా తగ్గింది అంటే బిహైండ్ లోని టెక్నికల్ గా ఒక ప్రాబ్లం అయితే జరుగుతుంది. అదేమిటి అంటేనే ఇప్పుడు షార్ట్ వీడియోలు చూసే వాళ్ళు ఏంటంటేనే మన ఛానల్లో ఏదో రకంగా షార్ట్ ఫీల్డ్ లో కనిపిస్తుంది కాబట్టి వాళ్ళకి మన ఛానల్ లైక్ చేయడం ద్వారా కానివ్వండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా కానివ్వండి, నా ఫుల్ వీడియోస్ కూడా వాళ్ళకి కనిపిస్తాయి. వాళ్ళు ఏంటి వీడి ఇందాక షార్ట్ వీడియోలో కనిపించాడు కదా, ఫుల్ వీడియో కూడా ఉంది అని ఒకసారి వాళ్ళు క్లిక్ చేస్తారు. వాళ్ళ మైండ్ సెట్ మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్నట్టుగాని వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అనేది చాలా షార్ట్ టర్మ్ లో కావాలి. ఫుల్ వీడియోస్ అనేది వాళ్ళకి ఎలాగో నచ్చవు. ఏదో ఫార్మాలిటీగా ఒకసారి క్లిక్ చేసి ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి ఏదో ఒక 1 సెకండ్ కానివ్వండి లేదా ఒక 10 seconds కానివ్వండి చూసి వెంటనే క్లోజ్ చేసేస్తారు. అలా చేయడం ద్వారా ఏం జరుగుతుంది, మనకి మెయిన్ గా ఒక పెద్ద స్తంభం ఏదైతే ఉందో ఆడియన్స్ రిటెన్షన్ అనేది అది డ్యామేజ్ అయిపోతుంది. షార్ట్ వీడియోలు చూసే వాళ్ళు ఫుల్ వీడియోలు ఓపెన్ చేస్తే ప్రతి ఒక్క యూట్యూబర్ కి జరిగే డిసడ్వాంటేజ్ ఇదే. ఎందుకంటే షార్ట్ వీడియోలు చూసే వాళ్ళ మైండ్ సెట్ మన అందరికీ తెలిసిందే, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఫాస్ట్ గా కావాలి. ఫుల్ వీడియోస్ వాళ్ళకి కనిపించినా కానివ్వండి ఒకసారి క్లిక్ చేసి కొద్దిగా చూసి క్లోజ్ చేసేస్తారు. ఇలా చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే మన వీడియో ఎంత బాగున్నా కానివ్వండి, మన ఛానల్ ఆల్రెడీ షార్ట్ వీడియో అప్లోడ్ చేశాం కాబట్టి ఆ షార్ట్ వీడియో కొద్దిగా వైరల్ అవుతుంది, దాని సబ్స్క్రైబర్స్ వస్తారు, కొద్దిగా వ్యూస్ కూడా వస్తాయి. దాని వలన ఏంటంటే యూట్యూబ్ ఒకసారి 2 సార్లు కనీసం ఆ సబ్స్క్రైబ్ చేసుకున్న వ్యూవర్క్ అనేది మన వీడియో సజెస్ట్ చేస్తుంది. వాళ్ళు ఒక్కసారి క్లిక్ చేసి కొద్దిగా చూసి క్లోజ్ చేసినా కానివ్వండి ఆ వీడియో ఎంత బాగున్నా దాని ఆడియన్స్ రిటెన్షన్ తగ్గిపోతుంది కాబట్టి వ్యూస్ కూడా తగ్గిపోయి పెద్ద వీడియోస్ కి వ్యూస్ అయితే ఆగిపోతున్నాయి. బ్యాక్గ్రౌండ్ లో జరిగేది అయితే ఇది. అందుకే మీరు ఫుల్ వీడియోస్ చేసే వాళ్ళు అనుకోండి, ఫుల్ ఫోకస్ అంతా ఫుల్ వీడియోస్ మీద పెట్టండి, షార్ట్ వీడియోస్ చేయకండి. ఎందుకంటే మీరు ఫుల్ వీడియోస్ షార్ట్ వీడియోస్ కూడా చేశారనుకోండి, ఫుల్ వీడియోస్ చూసే సబ్స్క్రైబర్స్ అనేది చాలా జెన్యూన్ గా ఉంటారు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు, నెక్స్ట్ వీడియో గురించి వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ షార్ట్ వీడియోలు అలా కాదు, వాళ్ళు ఏదో బై మిస్టేక్ లో కానివ్వండి లేకపోతే ఏదో ఫార్మాలిటీ కానివ్వండి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. వాళ్ళు మళ్ళీ మన ఫుల్ వీడియో కనిపించినప్పుడు ఇందాక షార్ట్ వీడియో చూసింది ఇతనే కదా ఏంటి ఫుల్ వీడియో చేసాడని ఒకసారి నొక్కుతారు. వాళ్ళకి ఎలాగో ఫుల్ వీడియోలు నచ్చాయి కాబట్టి ఏదో సగం చూసి క్లోజ్ చేసేస్తారు కాబట్టి ఆడియన్స్ రిటెన్షన్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. నిజానికి అయితే యూట్యూబ్ లో జరిగేది ఇదే. అందుకే మీరు ఫుల్ వీడియోలు చేసేవాళ్ళు అనుకోండి, షార్ట్ వీడియోల మీద మీరు అసలు ఆలోచన అనేది తీసేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫుల్ వీడియోలు చేశారనుకోండి, మీరు ఫుల్ వీడియోస్ సబ్స్క్రైబర్స్ గెయిన్ చేసుకుంటూ మీరు యూట్యూబ్ లో ఎదిగే అవకాశం ఉంటుంది. లేదు నాకు అంత ఓపిక లేదు, చిన్నగా షార్ట్ వీడియో చేస్తాను, నాకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ మందికి నేను రీచ్ అవ్వాలి అనుకుంటే మీరు షార్ట్ వీడియోలు చేయండి, ఫుల్ వీడియోలు చేయకండి. ఎందుకంటే షార్ట్ వీడియోలు చేసిన తర్వాత మీరు ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తే దానికి వ్యూస్ రావు. ఎందుకంటే షార్ట్ వీడియోల నుంచి వచ్చిన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన ఛానల్లోని ఇన్యాక్టివ్ సబ్స్క్రైబర్స్ అన్నమాట. అందుకే ఈ రెండు కంబైన్ చేయకండి. ఈ రెండు కంబైన్ చేసే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. ఎలాగంటే ఇప్పుడు నేను ఉన్నాను, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇప్పుడు నేను చెప్పేది. దీన్ని ఇంకొద్దిగా ఎక్కువ మందికి రీచ్ చేయాలి అంటే మనకున్న ఆప్షన్ షార్ట్ వీడియోస్. ఒక 2 షార్ట్ వీడియోస్ ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేసే ఛానల్లో షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తే వ్యూస్ వస్తాయా లేదా అని నేను ఒక షార్ట్ వీడియో చేసి దాన్ని నేను అప్లోడ్ చేసి అదే షార్ట్ వీడియోలో నేను దీని ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కనిపిస్తున్న లింక్ పైన క్లిక్ చేయండి అంటేని షార్ట్ వీడియోస్ చూసే యూజర్స్ అందరూ నిజంగా టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి మన వీడియో ఫుల్ గా చూసే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మనం షార్ట్ వీడియోస్ యూజ్ చేసుకోవాలి కానివ్వండి. రెండింటిని
కంబైన్ చేయకూడదు. అలాగే ఇంకొక మెయిన్ మిస్టేక్ ఏంటంటే షార్ట్ వీడియోలో ఒక కంటెంట్, ఫుల్ వీడియోలో ఒక కంటెంట్ కూడా మీరు ఎప్పుడు చేయకండి. ఒకవేళ మీరు 2 కంటెంట్లు అప్లోడ్ చేయాలి అనుకుంటే, ఇప్పుడు నేను టెక్నాలజీ కంటెంట్ నా సబ్జెక్ట్ వచ్చేసి యూట్యూబ్ మీద నేను చెప్తున్నాను, ఫుల్ ఫ్లెడ్జెడ్ గా నా ఛానల్లో అంతా యూట్యూబ్ గురించి నేను చెప్తున్నాను అనుకోండి, షార్ట్ వీడియోలో కూడా యూట్యూబ్ గురించే చెప్పాలి. అప్పుడు మీకు వచ్చే యూజర్స్ అందరూ ఒకటే కేటగిరీకి సంబంధించిన యూజర్స్ వస్తారు కాబట్టి అప్పుడు కూడా మీ ఛానల్ అనేది ఇబ్బంది పడకుండా మంచిగా గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఫైనల్ గా నా సజెషన్ ఏదైనా ఉంది అంటే మీరు 2 కంటెంట్ని మిక్స్ చేసి అయితే పెట్టకండి. షార్ట్ వీడియోలు, ఫుల్ వీడియోలు 2 అయితే మీ ఛానల్లో పెట్టకండి. అలాగే ఇంకేమన్నా మీకు డౌట్ ఉందా కానివ్వండి, కమెంట్ సెక్షన్లో అడగండి. ప్రతి ఒక్క కమెంట్ కి నేను రిప్లై కూడా ఇస్తాను. మరో వీడియోతో నేను తొందరగానే మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.